సో ఇక్కడ బిహేవియర్ ఇన్ కాలేజ్ మాట్లాడుకుందాం. చాలామంది మనము కాలేజ్లో ఉన్నప్పుడు టీచర్స్ అంటే లెక్చరర్స్ వాళ్ళ గురించి మనం జోక్స్ వేసుకోవడము, అంటే కొంతమంది మీద ఇష్టం అంటే అభిమానము, కొంతమంది అంటే ఇష్టం ఉండకపోవడం అట్లా చేస్తుంటాం కామన్గా. ఎందుకంటే నేను అట్లనే ఇప్పుడు ఫలానా ఒక సబ్జెక్ట్ టీచర్ మనతో మంచిగా మాట్లాడితే ఆయన మీద ఎక్కువ అభిమానం పెంచుకోవడము, వేరే వాళ్ళ మీద కొంతమంది సబ్జెక్ట్స్ రాగానే అట్లా అనుకోవడము. సో అవన్నీ. బట్ అల్టిమేట్గా మనము ఒక టీచర్ గురించి కానీ ఏదైనా మనము అంటే వాళ్ళ మీద ఆ సబ్జెక్ట్ డెఫినెట్గా పడుతుంది. అంటే ఆ టీచర్ ఆ లెక్చరర్ బట్టి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రావడము మనకు అది ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఆ లెక్చరర్ కానీ వాళ్ళు ఉంటారు అంటే మన లైఫ్లో అయితే కంప్లీట్గా ఉండలేరు వాళ్ళు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళని చూసి కాకుండా కొంత సరే అంటే కంప్లీట్గా ఆ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ కావాలని కాదు, కొంత మనల్ని మనము కొంత ప్రిపేర్ చేసుకొని సరే లెక్చరర్ ఎవరైతే ఏముంది మనకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అని కొంత చేసుకొని దాని మీద ఇంట్రెస్ట్ తెచ్చుకొని అది కూడా అందులో ఒక పార్ట్ అనుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము కొంతమంది మీద బాగా కోపంగా అంటే వాళ్ళ బిహేవియర్ ఎవరైనా మనుషులే. ఇప్పుడు లెక్చరర్స్ అయినా ఎవరైనా కూడా మనుషులే. సరే మనకున్నట్టు మూడ్ స్వింగ్స్ వాళ్ళకు కూడా ఉంటాయి, ఇంట్లో టెన్షన్స్ రకరకాలు ఉంటాయి. అట్లాంటప్పుడు మనము వాళ్ళ బిహేవియర్ ఎందుకంటే మెల్లమెల్లగా వాళ్ళ మీద కోపం పెంచుకొని బిహేవ్ చేస్తుంటే ఏంటంటే కాలేజ్లో ఎక్కడైనా కొన్ని మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ కానీ అవి వాళ్ళ చేతిలో ఉంటాయి కదా. అట్లాంటప్పుడు మళ్ళీ మనము పార్షాలిటీ లేకపోతే చూపిస్తుంది నా మీద అట్లా అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకెందుకు? ఇప్పుడు వాళ్ళ లెక్చరర్స్ తోటి మనము అందరితోటి ఫ్రెండ్లీగా అంటే మరీ క్లోజ్గా ఉండాల్సిన అవసరమేం లేదు. అందరితోటి కొంచెం ఈక్వల్గా ఉండేటట్టు ట్రై చేసాం అనుకోండి, మనకు వచ్చే రిజల్ట్ మనకు వచ్చేస్తుంది. వాళ్ళ మీద కోపంగా వాళ్ళు అడిగిన దానికి మళ్ళీ ఉల్టా చెప్పడము, ఈయనతోటి నాకేందిలే అన్నట్టు బిహేవ్ చేయడము, ఇవన్నీ ఏంటంటే మనకు అంటే ఆ టైంలో మంచిగా అనిపిస్తాయి. కానీ డెఫినెట్గా మళ్ళీ తర్వాత లాస్ట్ రోజు అరే నా మార్క్స్ కట్ అయినాయి, నాకు కావాలని తక్కువ వేసారు ఇంటర్నల్ మార్క్స్ అనో, లేకుంటే ఫలానా ఒక లెక్చరర్ మీద కోపంతో మన సబ్జెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోవడము. సో ఇవన్నీ జరుగుతుంటాయి. సో మెయిన్గా మనకు బిహేవియర్ ఎట్లా ఉండాలంటే కాలేజ్లో న్యూట్రల్గా ఉండేటట్టు ట్రై చేయాలి. మనకి ఎలాగో ఫ్రెండ్స్ ఉన్నారు, సపోర్ట్ చేసేవాళ్ళు, అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా ఏదైనా ఉంటే అంటే మనకు కొంచెం కన్సోల్ చేయడానికి ఫ్రెండ్స్ ఉన్నారు. అట్లాంటప్పుడు మనకు లెక్చరర్స్ తోటి పెద్దగా అంటే వాళ్ళను ఒక సబ్జెక్ట్ టీచ్ చేసే వాళ్ళు అన్నట్టు చూడాలి. అంతే, బుక్కులు దులిపేసుకోవాలి, వచ్చేయాలి బయటికి. సో ఏంటంటే మనం పర్పస్ మనం ఎందుకు పోయినామంటే అక్కడ ఏదో ఒక్కొక్కరితోటి రాజకీయం చేయడానికో అది కాదు. పోయినామా, వచ్చేసినామా, చదువుకున్నామా, సరే ఎంత వస్తే ఎంత వచ్చింది, కంప్లీట్గా ఏదో ఫస్ట్ ర్యాంకర్ అని కాకుండా ఎంతో కొంత అయితే ఒడ్డుకు పడే ప్రయత్నం చేయాలి. సో అందుకని బిహేవియర్ అనేది కొద్దిగా మనం కంట్రోల్లో పెట్టుకుంటే కొద్దిగా రిజల్ట్ బాగుంటుంది, అవుట్కమ్ అనేది. థ్యాంక్ యూ.